మీ పీరియడ్స్ ఇర్రెగ్యులర్‌గా ఉన్నాయా? ప్రెగ్నెన్సీ కూడా లేట్ అవుతుందా? అయితే ప్రాబ్లమ్ ఓన్లీ హార్మోన్స్‌లోనే కాదు, మీ గట్‌లో కూడా ఉండొచ్చు. మనం హార్మోన్స్ గురించి చాలా మాట్లాడుతున్నాం. కానీ హార్మోన్స్ బ్యాలెన్స్ అవ్వడంలో గట్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మన గట్‌ని సెకండ్ బ్రెయిన్ అని కూడా అంటారు. గట్ హెల్తీగా ఉంటే బాడీలో ఇన్‌ఫ్లమేషన్ తగ్గుతుంది. ఈస్ట్రోజన్ లెవెల్స్ నార్మల్‌లో ఉంటాయి. అండ్ న్యూట్రియంట్స్ ప్రాపర్‌గా అబ్జర్వ్ అవుతాయి. అదే గట్ అన్‌హెల్తీగా ఉంటే మనకి అసిడిటీ, బ్లోటింగ్, కాన్‌స్టిపేషన్, చాలా వీక్‌గా అనిపించడం, ఇంకా షుగర్ క్రేవింగ్స్ ఎక్కువ అవ్వడం, ఇదే కాకుండా హార్మోనల్ ఇంబాలెన్స్ కూడా అవుతది. దానివల్ల మనకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్, పీసీఓఎస్ అండ్ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువైపోతాయి. సో, మన గట్ హెల్త్‌ని ఇంప్రూవ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి? సింపుల్‌గా చెప్తాను. డైలీ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోండి. ప్రోటీన్ ఎక్కువున్న ఫుడ్స్, ఎగ్స్, చికెన్, దాల్, పన్నీర్, స్ప్రౌట్స్ ఇలాంటివి మీ డైట్‌లో యాడ్ చేసుకోండి. అండ్ ఫర్మెంటెడ్ ఫుడ్ ఖచ్చితంగా తీసుకోవాలి. లైక్ కర్డ్ కావచ్చు, ఇంట్లో చేసిన హోమ్‌మేడ్ బటర్ మిల్క్ ఆర్ ఇడ్లీ, దోస ఇలాంటివి ప్రిఫర్ చేయండి. వాటర్ 3-4 లీటర్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. ప్యాకేజ్డ్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, షుగర్ ఎక్కువున్న ఫుడ్స్, సాఫ్ట్ డ్రింక్స్ ఇలాంటివి తగ్గించండి. అండ్ స్ట్రెస్ కంప్లీట్‌గా తగ్గించుకోండి. 7-8 అవర్స్ స్లీప్ ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. ఇలా చేస్తే మీ గట్ హెల్తీగా ఉంటుంది. మీ హార్మోన్స్ బ్యాలెన్స్‌గా ఉంటాయి. ఆటోమేటికల్‌గా మీకున్న పీరియడ్స్ ప్రాబ్లమ్, పీసీఓఎస్ ప్రాబ్లమ్, ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ సార్ట్ ఔట్ అవుతాయి. మీరు గట్ ప్రాబ్లమ్స్ అండ్ హార్మోనల్ ఇష్యూస్‌తో సఫర్ అవుతున్నారా? అయితే గట్ అని కామెంట్ చేయండి. నేను న్యూట్రిషన్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్‌తో మీ గట్ హెల్త్‌ని, హార్మోన్స్ హెల్త్‌ని ఇంప్రూవ్ చేయడానికి సపోర్ట్ చేస్తాను. థాంక్